నీడ కౌసల్య వారి తోడు నీడ ఒంటరి మహిళలకు, ఒంటరి పురుషులకు, వివాహమై విడిపోయిన వారికి, వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి, అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి. ఏ మతము వారైనా, ఏ కులము వారైనా, ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు. కౌసల్య వారి తోడు నీడ. సెల్ నంబర్ 6305087259. వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. ఈ వీడియోలోని అంశాలు ఎవర్ని కించపరచడానికి మరి ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినది కావు. అందుబాటులో ఉన్న కథనాలు, నెట్లో ఉన్న సమాచారం, మనకున్న పరిజ్ఞానం బట్టి వినియోగించినాము. ఈ వీడియోలోని వ్యక్తులు అభిప్రాయాలు, ఆలోచనలు వారివి మాత్రమే. ఏకే టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారికి ఎలాంటి సంబంధం లేదు కావున ఈ విషయాన్ని గమనించగలరు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ప్రజలు నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది. మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం. మీ ముందుకు ఏకే టీవీ న్యూస్ అందుబాటులో ఉంటుంది. 9985491955 ఫోన్ కాల్ చేస్తే చాలు. రాజకీయవేత్త, న్యాయవాది ఈవి సుధాకర్ రెడ్డి గారికి, అట్లాగే నల్లబుతుల నాగరాజు గారికి, యువ నాయకులు, అట్లాగే తహసీల్దార్ గంగయ్య గారికి స్వాగత సంబంధం తెలియజేస్తున్నాం. దయచేసి సభపై ఆశీర్వాద ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాను. సమయాభావం వల్ల ఎవ్వరికి మేము సమయం ఇవ్వలేకపోతున్నాం. దయచేసి క్షమించండి. నీలాపురం నాగరాజు గారికి, కోనేరు ప్రదీప్ రెడ్డి గారు, బస్సు మురళీధర్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా చక్కటి వాగ్దాటి ప్రభుత్వ జమ్మలమడుగు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీతులు చనిపురాల ఆదినారాయణ గారిని సమ సందేశాలు అందించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అందరికీ నమస్కారం. కలెక్టర్ గారు మడుగు కెనాల్ గురించి మాట్లాడేటప్పుడు నీకు ఇట్లా నేను ఎలా చేయాలని ఆలోచన చేసినప్పుడు సపోర్ట్ కొట్టేదానికి కూడా మేము అన్నం తినలేదని ఆయన అంత ఉన్నతంగా ఆలోచించి వెంటనే దానికి రియాక్టివ్గా పెద్ద ఆయనతో మాట్లాడి మీకోసం చెప్తే రెస్పాండ్ కాకుంటే మీరు విననట్టు లేదా విన్నే పలకనట్టు, కనీసం కలెక్టర్ గారికి, ఆ శివచంద్రారెడ్డి గారికి రెస్పాండ్ అయినందుకు గట్టిగా సపోర్ట్ కొట్టాలని కోరుతున్నా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా శివచంద్రారెడ్డి గారు 4 రోజుల కిందట అన్న ఇట్లా మా సచివాలయానికి రమ్మంటే పెద్దలతో మాట్లాడండి, ఒకసారి ఆయనతో కూడా చెప్పాలి కదా అని వరదరాణి గారితో మాట్లాడిన తర్వాతనే ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఇది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం యొక్క 90% నిధులు, మెటీరియల్ కాంపోనెంట్. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం 80 రూపాయలు మాత్రమే ఉండేది. ఈరోజు అది 307 రూపాయలు. అందులో ప్రతి 300 రూపాయలు బయటకు పోతే మీ అభివృద్ధికి, మీ గ్రామ అభివృద్ధికి 300కు 200 రూపాయలు వాడుకోవచ్చు. అందులో భాగమే ఈరోజు గ్రామ సచివాలయం కానీ, ఆరోగ్య కేంద్రం కానీ, రైతు భరోసా కేంద్రం కానీ. ఇప్పుడే శివచంద్రారెడ్డి గారు చెప్పే ప్రకారం మా రైతు భరోసా కేంద్రం ఈ అన్ని పనులను కవర్ చేస్తూ ధాన్యం అమ్మడానికి కానీ, ధాన్యం కొనుగోలు కానీ, అంటే ఇతర అమ్మకం లేదా ఎరువుల అమ్మకం అయితే జరగట్టు చెప్తాడు. ఏదానికైనా సచివాలయం అన్నిటికీ ఉపయోగపడేది. ఇక్కడ కేసీ కెనాలు మరియు బోర్లు ఉన్నాయి. అదే కాకుండా నాకు సంతోషమైన కార్యక్రమం, నీళ్లు 24 అవర్స్ పంచీలు రావడం అనేది నాకు ప్రకారం ఉండే ప్రొద్దుటూరు కంటే నేను కలెక్టర్ గారు చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. నీళ్లు అవసరం, కరెంట్ అవసరం, ఆరోగ్యం అవసరం అని. ఆరోగ్యం మన ఆరోగ్య శాఖ మంత్రి చాలా చక్కటి ఆలోచన గలవాడు. నేను ఇప్పుడే మా యొక్క జిల్లా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం అప్పుడు ఒక విషయం చెప్పిన. సత్యనారాయణ అతను కొత్త చెరువు, అనంతపురం జిల్లా, ఆయనకు రోజుకు 7 కోట్ల శాలరీ. నేను సార్ కలెక్టర్ గారు గణేష్ కుమార్తో మాట్లాడినప్పుడు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు, ఈ దేశంలో 10,000 మంది ఉన్నారు అందరు కలిసి, ఐఏఎస్, ఐపీఎస్లు, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, వాళ్ళందరికీ కలిసి ఆయన యొక్క శాలరీ రావడం లేదు పాపం. వీళ్ళందరూ రోజుకి 7,000 వచ్చేది వీళ్ళకు. అంటే తెలివితేటలు ఎక్కువ ఉపయోగిస్తే
సత్యనాథన్లే పెద్ద ఉదాహరణ. ఆయన తండ్రి కూడా యుగంధర్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్. కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు P4 విధానంలో మనమందరం పాల్గొంటే, మన తెలివితేటలు ఉపయోగించితే ఏం చేయాల్సిన పని చెట్టు నాటే కూడా అది ఉపయోగమే. త్రాగునీళ్ళు వేస్ట్ అయితే ఆపడం ఒక ఆరోగ్య కేంద్రం. కరెంటు పగులు కూడా వెలుగుతుంటుంది, దాన్ని ఆఫ్ చేయాలంటే మనసు ఒప్పుకోవాలి. అది కూడా P4లో ఒక మోడల్. మన దగ్గర డబ్బు ఉంది, గురిజాడ అప్పారావు చెప్పినట్టు సొంత మేలు కొంతమంది ఒక 10 రూపాయలు ఇమ్మన్నాడు. అది ఇవ్వాల. యేసుక్రీస్తు కూడా చెప్పినది దశమ భాగం సాయం చేయమని. అల్లా కూడా చెప్పినది మీరు సంపాదించిన సొమ్ములో వడ్డీ లేకుండా ఇవ్వమని. కాబట్టి ఏ రకమైన సాయం చేస్తే కూడా ఈ P4 అమలవుతుంది. పెద్ద ఆయన వరదరాడి గారు చాలా 6వసారి ఎమ్మెల్యే, చాలా విషయాల ఐడియా ఉంది. మీ ప్రొద్దుటూరు కాపాడేదాని కోసం ఈ P4 మోడల్తో, అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం చేసే దానికోసం ఎంతైనా నిధులు ఇచ్చేదానికి ఉంది. కాబట్టి అదే ఇంతకుముందు ఇక్కడ 2 దరిద్రాలు ఉన్నాయి. ఒక దరిద్రమైన పోయినాడు, అసలే మరొక దరిద్రమైన ఉన్నాడు. ఈ ఊళ్ళో మడూరు కేరళాలు వచ్చిందా అని క్యాన్సిల్ చేసినట్టే అతనికి మనసు ఎట్లా ఒప్పుకుంటుంది. డైలాగులు చూస్తే అన్ని దుర్యోధన డైలాగు. ఏదైనా ఖండనిస్తూ అంటాడు, రక్తం ఇస్తూ అంటాడు. ఖండించేది లేదు, రక్తం ఇచ్చేది లేదు, రూపాయి పుట్టు ఎవరికి ఇచ్చేది లేదు. అటువంటి క్యారెక్టర్ ఉండే వాళ్ళు కదా కావాల్సింది. పెద్ద ఆయన ఉన్నతుడు, అన్ని ఆశయాలు తెచ్చినోడు. ఈ యొక్క మీటింగ్కు ఈ సత్యకుమార్ గారు రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం కావాలని, మరింత శివచంద్రారెడ్డి ఎదుగుదల కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నమస్కరిస్తున్నాను.